హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా ఆర్య నాగరికతకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆర్యతరులు రచించినదిగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? ఆన్సర్ అథర్వణ వేదం. అథర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏది? ఆన్సర్ గోప్త. హిందూ మత తాత్విక పుస్తకాలు ఏవి? ఆన్సర్ ఉపనిషత్తులు. ఎడ్మండ్ లేచ్ మరియు యేసుదాస్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ సప్తసింధు. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. మోక్షానికి ఉపనిషత్తులు పేర్కొన్న మార్గం ఏది? ఆన్సర్ జ్ఞాన మార్గం. వేద సాహిత్యంలో భీడుభూమిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఖాలా. వేద సాహిత్యాన్ని వరుస క్రమంలో రాయండి. ఆన్సర్ సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. గురువు పాదాల వద్ద కూర్చుని జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఉపనిషత్తు. ఋగ్వేదంలో యతో తొక్వస అనేవి దేనిని తెలుపుతాయి? ఆన్సర్ రెండు తెగలు. దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందిన వారిని పేర్కొనడం జరిగింది? ఆన్సర్ టిబెట్. మలివేద కాలంగా దేనిని పరిగణిస్తారు? ఆన్సర్ క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 వరకు. అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన గోజ్ఞాన్ని ఏ కాలంలో పాటించారు? ఆన్సర్ మలివేద కాలం. ఋగ్వేదంలో జన అనే పదం ఎన్నిసార్లు ఉపయోగించబడింది? ఆన్సర్ 275 సార్లు. ధనుర్వేదం దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ యుద్ధ కళలు. ఒకే తరగతిలోని ప్రజల మధ్య జరిగే వివాహం ఏది? ఆన్సర్ బ్రహ్మ. వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ఏ యుగంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ మలివేద కాలం. భరతవంశానికి చెందిన సుధాముడు, పురువంశానికి చెందిన పురుకచ్చ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆన్సర్ దశరాజ ఘనయుద్ధం. తొలివేద కాలంలో గోవులు, గడ్డి భూముల కొరకు జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ గవిస్తి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.